హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ నేను చాలా టేస్టీ చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ, ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇట్లే చేసుకునే రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఇది చాలా త్వరగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ మలాయి రోల్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. యమ్మీ టేస్టీ. ఈ రోల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం అయితే నేను ఫస్ట్ ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇవి మనం మిల్క్ బ్రెడ్ తీసుకోవాలి. తీసుకుంటే మంచిగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ బ్రెడ్స్. మిల్క్ బ్రెడ్ తీసుకోవాలండి. ఇలా దీని ఎడ్జెస్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ మంచిగా చక్కగా కట్ చేసుకోవాలి. ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని బ్రెడ్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 or 5 తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రాస్ని మనం యూస్ చేసుకోవచ్చు, పడేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్లో పెట్టేసుకోండి. దీన్ని ఎండలో ఆరబెట్టి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీని తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదం, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్, ఏ స్వీట్కైనా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది. దాని తర్వాత నేను ఒక గిన్నె తీసుకొని, సాస్ ప్యాన్ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ పాలని మనం ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవాలి. మంచిగా చిక్కటి పాలు అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఒక పొంగు రానివ్వాలి. మంచిగా మనం పొయ్యి మీద పెట్టేసి మరగనివ్వాలి. దీన్ని ఇలా మరుగుతున్నప్పుడు మనం పక్కన నేను షుగర్ మిక్సీ జార్లో వేసుకొని ఒక 5 యాలకులు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను సైడ్లో. మన పాలనేవి మంచిగా మరిగాయి. దీంట్లో ఒక బౌల్లో కొన్ని పాలు తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ని వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మంచిగా కాగిన పాలలో ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ని వేసుకోవాలి. షుగర్ పౌడర్ని నేను ఇంత వేయండి అని అయితే చెప్పనండి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తింటారు, తీపి ఎక్కువ తక్కువ. దాని తర్వాత కస్టర్డ్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన పాలు అనేది మంచిగా చిక్కబడతాయి. ఈ టైంలో ఒక స్పూన్ టేస్ట్ చేసి చూడండి, షుగర్ క్వాంటిటీ ఎంత ఉంది, మనకు ఎంత షుగర్ కావాలి అన్నది అక్కడ అర్థమవుతుంది. ఒకవేళ షుగర్ తక్కువ అనిపిస్తే ఇంకో స్పూన్ వేసుకోండి. ఇలా చిక్కగా అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, చల్లగా చేసుకోవాలి. దాని తర్వాత మలాయి రోల్ కాబట్టి మీగడ, ఫ్రెష్ మీగడ, పాల మీద వచ్చే చిక్కటి మీగడ ఉంటుంది కదా, మందపాటి మీగడ, అది ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి స్మూత్గా. ఆ మలాయి ఆ బ్రెడ్కి పెట్టేస్తే దాంట్లో టేస్టే వేరుంటుంది. చాలా బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది దాని టేస్ట్. అయితే లేకపోతే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్న యూస్ చేయొచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ని తీసుకొని మంచిగా ఈ మీగడ అప్లై చేయాలి. 1 స్పూన్ ఇలా వేసుకొని నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల బ్రెడ్ అనేది సాఫ్ట్ అవుతుంది. బ్రెడ్లో మనకు ఆ యాలుక పౌడర్ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇది ఇలా రోల్ కూడా అవుతుంది. దీనికోసం ఇలా మనం అన్ని రోల్స్ చేసి ఎన్ని కావాలో అన్ని రోల్స్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. కావాలంటే ఇలా రోల్స్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ నేను ఒకదాని తర్వాత ఒకటి చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే రెసిపీ ఇది. చాలా బాగుంది, టేస్ట్ చేశాను, చాలా సూపర్గా ఉంది. మనకు ఎమ్మటే తొందరగా అయిపోతుంది. ఇలా అన్నీ రోల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను వెడల్పాటిది. ఈ రోల్స్ని ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టవద్దు, ఒకదాని తర్వాత ఒకటి రోల్స్ ఇలా పెట్టేసుకొని మంచిగా నీట్గా. దాని తర్వాత మన కూల్ కస్టర్డ్ని ఈ రోల్స్ పైన వేసుకోవాలి. మన బ్రెడ్ అనేది మంచిగా
మొత్తం బ్రెడ్ మీద స్ప్రెడ్ అయ్యేంత వరకు వేసుకోవాలి. దీంట్లో ఇలా వేసుకోవటం వల్ల మన బ్రెడ్ కస్టర్డ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, సాఫ్ట్నెస్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయి ఈ రోల్స్. పైనుంచి డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కూల్ నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఈ బ్రెడ్ మలాయి రోల్. మీకందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.